కాకినాడ జీజీహెచ్లో శానిటేషన్ వర్కర్ నక్కా గోవింద్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ జనరేటర్ రూమ్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గోవింద్ మృతి చెందారు. దీంతో కార్మిక సంఘాలు జీహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. కాకినాడ జీజీహెచ్లో శానిటేషన్ వర్కర్ నక్కా గోవింద్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ జనరేటర్ రూమ్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గోవింద్ మృతి చెందారు. దీంతో కార్మిక సంఘాలు జీహెచ్ శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. గోవింద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోస్ట్ మార్టం నిర్వహించమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు పలివెల వీరబాబు, టీఎన్టీసీ నాయకులు సబ్బతి ఫణేశ్వరరావు, శానిటేషన్ వర్కర్లు అధ్యక్షులు విజయ్ కుమార్, ఏఐటియుసి నాయకులు తోకల ప్రసాద్ మాట్లాడారు. నాతో పాటు పనిచేసే వ్యక్తి అయితే ఉదయం 6 గంటలకు పనిచేస్తుండగా డంపింగ్ గేట్ దగ్గర ఉన్న ఎంఆర్ఐ స్కానింగ్ బయట జనరేటర్ దగ్గర షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. అది మా అందరికీ చాలా తీరని లోటు. ఇటువంటి విషయాలు చాలా జరిగింది. అయినప్పుడు ఎప్పుడు మేము వాళ్ళు ఎన్నిసార్లు మా బాధ చెప్పుకున్నా మాకు పరిస్థితి కావట్లేదు. సేమ్ ఇలాగే జరుగుతుంది. అయితే మేము సూపర్ ఒకటే మాట్లాడాం, మాకు తగిన న్యాయం కంపల్సరీ జరగాలి. కాంట్రాక్టర్ల వాళ్ళు అడిగితే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్న వాళ్ళు చేతులు తిరిపిస్తున్నారు. కానీ కనీసం ఈ సూపర్ గారైనా సరే వాళ్ళు ఆ చనిపోయిన కారణం చేతైనా సరే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. అలా కోరిన పక్షాన ఈ పిఎం కాదు కదా, ఈ బాడీ ఇక్కడే ఉంటుంది. తక్షణం సూపర్ గారు ఎక్కడ ఉన్నా సరే లేదా కలెక్టర్ గారు స్పందించి మా శానిటేషన్ వర్కర్స్కి న్యాయం చేయాలి. అంతేకాకుండా మీ 20 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాం. ఎవరు చనిపోయినా మాకు ఒక పెన్షన్ కానీ, ఒక ఎక్సర్సైజ్ కానీ, ఒక పిఎఫ్ కానీ, ఈఎస్ కానీ అటువంటి ఏమి రావట్లేదు. వచ్చినా సరే పుట్టదాకలు అయిపోతుంది తప్ప అధికారులందరూ బాగా స్పందించి ఇప్పటికైనా సరే శానిటేషన్ వర్కర్స్ మీద ఒక దృష్టి పెట్టి మాకు న్యాయం చేకూర్చని కొడతాం. ఈ న్యాయం జరగకపోతే మాత్రం మేము ఈ రోజు కాదు 4 రోజులు 5 రోజుల నుంచి ఇక్కడ ఉంటామని మేము మా కార్మికుల తరఫున మేము చెప్తాం. నా పేరు విజయ్ కుమార్, శానిటేషన్ కాకినాడ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉదయమే కాకినాడ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్లో ఒక శానిటేషన్ కార్మికుడు నక్కా గోవింద్ అనే కార్మికుడు మరి ఎలక్ట్రికల్ షాక్తో చనిపోవడం. గతంలో కూడా ఒక కార్మికుడు ఇక్కడ కరెంటు పోల్ నుంచి కింద పడి చనిపోయాడు. అంటే ఇక్కడ వర్క్లో ఉండగా ఆన్ డ్యూటీలో ఉన్న కార్మికుడు ఎలక్ట్రికల్ షాక్తో చనిపోయాడంటే పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షకులు ఏదైతే జీజీహెచ్ పర్యవేక్షకులు ఉన్నారో వాళ్ళదే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అలాగే కాంట్రాక్టర్ కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఈ కాంట్రాక్టరు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి కూడా అమలు చేయటం లేదు. ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రం సేఫ్టీ కోసం మాట్లాడతారు తప్ప ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీస వేతనం లేని కార్మికులు ఎవరు ఉన్నారంటే వాళ్ళే ఈ దేశంలోని, రాష్ట్రంలోని, ఈ జిల్లాలోని, ఈ జీజీహెచ్లో. అందుచేత కుటుంబం తరఫున అసలు ఎంత ఇచ్చినా వెలకట్లేనిది. అతను చనిపోయిన ఒక ఏజ్డ్ పర్సన్ కాదు, ప్రాణం ఎవరిదైనా ఒకటే. కానీ యువకుడు చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. అందుచేత ఆ కుటుంబం తరఫున ఒక 25 లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 25 లక్షల్లో మరి ఆ కుటుంబానికి నష్టపరిహారంగా కాంట్రాక్టర్ ఇవ్వాలి. అలాగే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గవర్నమెంట్ ఏదైతే కలెక్టర్ గారు మరి స్థానిక ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా మరి బాధ్యులందరిపైన ముందు కేసు ఫైల్ చేయమని మేము అడుగుతాను, డిమాండ్ చేస్తాను. ఎందుకంటే కేసు ఫైల్ చేసిన తర్వాతే ఇందులో తప్పు ఎవరిది, మరి ఎవరి లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. అప్పుడు మాత్రమే ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది తప్ప ముందుగానే తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసేది బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి న్యాయం జరగదని చెప్పేసి నేను చెప్తున్నాను. కంపల్సరీగా ఏది కూడా ఏ పని ఆపకుండా కార్మికులందరూ కూడా ప్రభుత్వానికి, ప్రజలకి సేవ చేస్తూనే డిమాండ్ చేసి మన హక్కు సాధించుకుందాం. అంచేత వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోస్ట్ మార్టం అనేది జరగనివ్వకుండా చూడవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. మేము ముందుండి అనుకుంటూ కూడా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. అందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. కాంట్రాక్టర్ కథ తేలుస్తాం. అలాగే సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణ కూడా పూర్తిగా మరి అహంకారపూరితమైనటువంటి వ్యవహారంగా కనబడుతోంది. అంచేత కార్మికుల ప్రాణాలు వాళ్ళకి లెక్క లేకుండా ఉన్నాయి. అంచేత కంపల్సరీగా ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పేసి టీఎన్టీసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాకినాడలో ఈ ఆసుపత్రిలో వైద్యులతో పాటుగా ఇందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ సిబ్బందికి ఇవాళ ప్రాణాలకి భద్రత కరువైంది. అటు సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ. ఇవాళ ఉదయం 6 గంటలకి అతను పని చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. మేము ఏమి అడుగుతున్నామంటే హాస్పిటల్లో ఎలక్ట్రిషియన్ ఉండాలి, ప్లంబర్ ఉండాలి, ఇన్ని రకాలుగా ఉండాలంటే రోజువారీగా 33,000 నుంచి 4,000 మంది వరకు పేషెంట్లు సందర్శిస్తున్నారు.
దీంట్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి, దీని మీద పర్యవేక్షణ కరువైంది. కేవలం నిర్లక్ష్యం వల్లే ఇవాళ పారిశుద్ధ కార్మికుడు చనిపోవడం జరిగింది. అసలే వర్షాకాలం, దీంట్లో పని చేయాలంటే ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తూ ఉన్నారు. కార్మికులకు భద్రత కరువైంది. నిర్లక్ష్యం కారణంగా ఇవాళ పారిశుద్ధ కార్మికుడు చనిపోయాడు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బాధ్యత వహించి ఈ నిర్లక్ష్య ప్రాణాలకు బలైనందుకు నష్టపరిహారం సూపరింటెండెంట్ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు కానీ, శానిటేషన్ కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి తప్ప నష్టపరిహారం ఇవ్వలేదు. ఈసారి తప్పనిసరిగా బాధిత కుటుంబానికి నక్కా గోవింద్ మరణానికి నిర్లక్ష్యానికి కారణమైన సూపరింటెండెంట్ గారు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే కాంట్రాక్టర్ కూడా చెల్లించాలని చెప్పేసి కోరుతూ, ఇలాంటి నిర్లక్ష్యం విడనాడి మరొక ప్రమాదం జరగకుండా ప్రతి సెక్షన్ కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి దీని మీద జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో ఈరోజు అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. 200 మంది పైన శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ సేవలు అందిస్తుంటారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ముఖ్యంగా జీజీహెచ్లో శానిటేషన్ వర్కర్స్ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేస్తారు. ఇది అందరికీ తెలిసే. శానిటేషన్ వర్కర్స్ ఆసుపత్రిలో అడుగు పెట్టిన తర్వాతే డాక్టర్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, పారామిలిటరీ ఎవరైనా పారామెడికల్ సిబ్బంది అందరూ అడుగు పెడతారు. అంత కీలకమైనది శానిటేషన్ వర్కర్. కానీ నక్కా గోవింద్ అనే ఒక శానిటేషన్ వర్కర్ ఉదయం శుభ్రం చేస్తుండగా జీజీహెచ్ ఎంఆర్ఐ విభాగం వద్ద ఉన్న జనరేటర్ దగ్గర కరెంటు షాక్తో మరణించడం జరిగింది. అత్యంత చిన్న వయసు కలిగిన యువకుడు. మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. అయితే జీజీహెచ్లో ఎప్పుడు కూడా పని ప్రదేశంలో శానిటేషన్ వర్కర్స్ మరణించిన పరిస్థితి లేదు. చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఆరోగ్యాన్ని కోల్పోయి మరణించారు. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వం అత్యంత దారుణంగా బానిసల కింద కాంట్రాక్ట్ వర్కర్స్ని వదిలేస్తున్నారు. కార్మికులు ఏదైనా సంఘం పెట్టుకుని యూనియన్ పోరాడితే కొద్దో గొప్ప ఏదో పరిహారం తప్ప, ఏదైనా పిఎఫ్ ఈఎస్ఎస్ అక్రమం కడితే దాని నుంచి వచ్చే ఆధారం తప్ప ప్రభుత్వం సైడ్ నుంచి ఇంతవరకు ఏ సహాయం అందడం లేదు. ఇప్పుడు ఈ నక్కా గోవింద్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం హెచ్డిఎస్ చైర్మన్ ఉన్న కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఆసుపత్రి యాజమాన్యం స్పందించి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. కాంట్రాక్ట్స్ అయితే వారి పరిధిలో ఏదో ఉన్నదానికి చేస్తామని చెప్తున్నారు, కానీ కాంట్రాక్ట్ సైడ్ నుంచి కాదు, వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చారు. ఈ ఆసుపత్రుల్లో అనేక రోగాల మధ్యన శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తుండడం వల్ల రోగాల బారిన పడి చిన్న వయసులోనే మరణించడం జరుగుతుంది. ఈరోజు దురదృష్టం ఏంటంటే పని ప్రదేశంలో మరణించారు. అధికారులు ఏమంటారంటే మేము అన్ని రాసి పెడతా ఉంటాం, రాసి ప్రభుత్వానికి పంపిస్తాం, పోస్ట్ మార్టం చేయనివ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. పోస్ట్ మార్టం చేసినా పని చేసినా తర్వాత కాగితాలన్నీ కూడా బుడదాకలైపోతున్నాయి. ఎవరో పని మీద వాళ్ళు ఉంటారు. దయచేసి హెచ్డిఎస్ చైర్మన్ మన కలెక్టర్ గారు స్పందించి జీజీహెచ్ యాజమాన్యం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నక్కా గోవింద్ గారి కుటుంబానికి ఇచ్చే పరిహారం మీద స్పందించిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలని ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారు తక్షణమే ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము, 25 లక్షల పరిహారం ఎమ్మటినే అందే విధంగా హామీ ఇవ్వాలని మేము అధికారులని కోరుతున్నాం.